రిషబ్ పంత్ ఈ ఐపీఎల్ సీజన్లో ఘోరంగా విఫలమవుతున్నాడు. చాలామంది ప్లేయర్లు ఆడడం ఆడకపోవడం లాంటివి సహజమే, కానీ పంత్ కేసు మాత్రం ఈసారి వేరే లెవెల్. ఎందుకంటే మొన్న ఆక్షన్లో అతన్ని ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా 27 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కుంది లక్నో. ఆ టీం ఓనర్ సంజీవ్ గోయంకా ఆ పంత్ని పాడుకున్న క్షణంలో ఆయన మొహంలో ఆనందం చూడాలి. మళ్ళీ అది ఎప్పుడూ కనిపించలేదు ఈ సీజన్లో. నిన్నటి మ్యాచ్ ఎగ్జాంపుల్. ముంబైతో జరిగిన లక్నో మ్యాచ్లో ముంబై 215 పరుగుల భారీ స్కోర్ కొట్టింది. దీనికి ప్రతిగా లక్నో ఓపెనర్ మార్క్రమ్, నికోలస్ పూరన్ త్వరగానే అవుట్ అయిపోయారు. అలాంటి టైంలో టైం స్పెండ్ చేసి మిచ్ మార్ష్తో కలిసి ఇన్నింగ్స్ నిలబెట్టాల్సిన పంత్ 4 పరుగులకి అవుటే వెందిరిగి వచ్చాడు. ఈ సీజన్లో మొత్తం 10 మ్యాచ్లు ఆడిన కెప్టెన్ పంత్ కేవలం 110 పరుగులు మాత్రమే చేశాడు. పైగా అందులో ఒకటి హాఫ్ సెంచరీ 63 పరుగులు. అది కూడా తీసేస్తే ఇక 9 మ్యాచ్ల్లో పంత్ కొట్టింది కేవలం 50 పరుగులు మాత్రమే. ఇదే ఎల్ఎస్జీ జట్టును తీవ్రంగా కలవరపరుస్తోంది. బేసిక్స్కి కట్టుబడి ఆడడం, టైం తీసుకుని క్రీజ్లో సెటిల్ అవ్వడం లాంటివి పంత్ కనీసం చేయకపోవడమే ఈ ఫెయిల్యూర్స్కి కారణంగా అర్థం చేసుకోవచ్చు. నిన్న మ్యాచ్లో ఎల్ఎస్జీ ఓటమి తర్వాత ఓనర్ సంజీవ్ గోయంకా పంత్కి క్లాస్ పీకుతూ కనిపించారు. పంత్ మొహం కూడా పూర్తిగా మాడిపోయి కనిపిస్తోంది. అంతలా తిట్టుంటారు మరి ఆయన. 27 కోట్ల రూపాయలు ఓ ప్లేయర్ మీద పెట్టి ఆ ప్లేయర్ ఆడకపోతే ఏ ఓనర్కైనా బాధ ఉండదు చెప్పండి.